మనుష్యులను చూసి దేవుని నమ్ముకున్నావా? ఒకసారి ఆలోచన చేయి. అప్పును బట్టి మరి దిగులు చెందుతూ భయపడుతూ ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఉదయం నుంచి పనుల్లో అలసిపోయి ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఈ రాత్రి కాలంలో సేద తీరడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఇటువంటి ధన్యత, ఇటువంటి భాగ్యం ఇచ్చిన దేవుణ్ణి మనం అందరం కూడా స్తుతించే వారంగా ఉండాలి. దేవుని యొక్క బలము, దేవుని యొక్క జ్ఞానము, దేవుడు కలిగి ఉన్నది ఏది కూడా ఈ లోకంలో ఏ ఒక్కరికి లేదట. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ నడవాలి. ఈరోజు మనుషుల వైపు చూస్తే పడిపోతాం, కానీ దేవుని వైపు చూస్తూ నడిస్తే ఎన్నడూ కూడా పడిపోవు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మరొకసారి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 Corinthians chapter 2 verse 4. నీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. హల్లెలూయా. ఎంత విలువైన శ్రేష్టమైన మాటలు ఈరోజు మనం చూస్తున్నామంటే, ఈ లోకంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు ఈరోజు వాక్యంలో కనబడుతున్నాయి. ఏంటండి అవి అంటే, పౌలు గారు కొరింథీయులకు రాస్తూ వారి యొక్క విశ్వాసం అట మనుషుల పైన, మనుషుల యొక్క జ్ఞానం పైన ఆధారం చేసుకున్నారట, మనుషుల యొక్క శక్తి పైన ఆధారం చేసుకున్నారంట. అసలు విశ్వాసం అనగానే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే మన కంటికి కనపడకపోవచ్చు, కానీ ఈ కార్యం దేవుడు చేస్తాడు, ఇది దేవుని వల్ల సాధ్యము అనే నమ్మకమే ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక విశ్వాసిగా ఉన్నవారు చేయవలసింది. కానీ ఈ లోకంలో ఈ రోజున చాలామంది తమ యొక్క విశ్వాసమును మనుషులపైన ఉంచుతున్నారు. బహుశా ఈ రాత్రి కాలంలో ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా మనుషులపైన నీ విశ్వాసాన్ని ఉంచుతున్నావా? మనుష్యులను చూసి దేవుని నమ్ముకున్నావా? ఒకసారి ఆలోచన చేయి. కొన్నిసార్లు మనుష్యులపైన మనం విశ్వాసం ఉంచితే అది ఎంతవరకు ఉంటుందో ఒకసారి చెప్తాను, ఆలోచించండి. ఒకవేళ ఒక మనిషి ద్వారా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఒక మనిషిని చూసి అతను చెప్పిన మాటలను బట్టి దేవుణ్ణి నమ్ముకున్నారు, అతనికి దేవుడు జరిగించిన అద్భుత క్రియలను బట్టి అతన్ని చూసి, అతని జ్ఞానాన్ని చూసి, అతని మాటకారుతనాన్ని చూసి ఈరోజు దేవుని విశ్వసించారు. అయితే ఒకానొక రోజులో అతను కూడా మనిషి కనుక 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ అతను పాడైపోతే, తప్పిపోతే, అపవాది చెరల్లో చిక్కుబడితే నీ విశ్వాసం ఎటుపోతుంది? ఇంతేనా క్రైస్తవ్యం, ఇంతేనా యేసుక్రీస్తు వారు అని వెనక్కి వెళ్ళిపోయిన వారిని మనం అనేకులను ఈ లోకంలో చూస్తున్నాం. మిమ్మల్ని బట్టియే కదా నా నామం దూషించబడుతుందని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. అంటే కొంతమంది దైవజనుల వల్ల, కొంతమంది విశ్వాసుల వల్ల, వారి యొక్క కార్యాల వల్ల అనేక మంది వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటండి అంటే, ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు మనుషులను చూసి, వారి జ్ఞానాన్ని చూసి, వారి బిహేవియర్ని చూసి నమ్ముకున్నారు. అదే బిహేవియర్ని బట్టి మరల వాళ్ళు ఏమవుతున్నారు? బ్యాక్ స్లైడ్ అవుతున్నారు. అయితే మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దేవుని పైన ఆధారపడి ఉండాలి. కానీ మనుషుల జ్ఞానం పైన, మనుషులకున్న శక్తి పైన, అయ్యో వాళ్ళకున్నటువంటి ఆస్తి అంతస్తుల పైన, వాళ్ళు అలా ఉన్నారు మనం కూడా ఇలా ఉంటాం అనుకుని వారిని బట్టి విశ్వసించి, వారిని బట్టి ముందుకెళ్ళే వారిగా ఏమాత్రం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం దేవుని పైనే ఆధారపడి ఉండాలి. సౌలు మనకి చాలా ఎగ్జాంపుల్గా ఉన్నాడండి. సౌలు అనుకున్నాడు, ఒకానొక సిచ్యువేషన్లో అన్ని మంచిగా ఉన్న సమయంలో సౌలు అనుకున్నాడు, నా దగ్గర ఉన్నటువంటి బెస్ట్ సోల్జర్స్ ఈ వరల్డ్లోని, ప్రపంచంలోనే లేరు. నా దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యం కావచ్చు, ఆ చారియట్స్, రథాలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, అన్నీ కూడా ఎవరి దగ్గర లేవు అని అనుకున్నాడు. సో అతని మనుషుల పైనను, అక్కడున్న వస్తువుల పైనను ఆలోచన పెట్టాడు. కానీ తన యొక్క విశ్వాసం అనగా తన యొక్క గెలుపు దేవునికి ఇవ్వలేకపోయాడు ఒకానొక సమయంలో. అదే టైంలో గొలియాత్ ఎదురొచ్చాడండి. గొలియాత్ ఎదురొచ్చాయి, నన్ను ఎదిరించేటోడు ఎవడైనా ఉన్నాడా మీలో అన్నప్పుడు సౌలు యొక్క
జ్ఞానం లేదా సౌలు యొక్క విశ్వాసం ఎవరిపైన ఉంది? ఆ చారియట్స్ పైన, ఆ రథాల పైన, అక్కడ ఉన్న మనుషుల పైన ఉంది. వాళ్ళందరూ కూడా సౌలు గారు మేము చేయలేమండి, ఆ వ్యక్తిని ఎదిరించలేమండి అంటే ఈయన కూడా ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. కానీ దావీదు వచ్చాడు. దావీదు వచ్చి నా విశ్వాసం మనుషులపైన లేదండి, నా విశ్వాసం నా దగ్గర ఉన్నటువంటి కత్తి పైన, మీ దగ్గర ఉన్నటువంటి రథాల పైన లేదండి, నా విశ్వాసం నా దేవుడి పైన ఉంది. దేవుని ఆధారంగా చేసుకొని, ఆయన ఆశ్రయంగా చేసుకొని ముందుకెళ్తాను, ఆయనపై ఆధారపడతాను కనుక నేనే గెలుస్తానని వెళ్ళాడు, గెలిచాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో నీ విశ్వాసం ఒకవేళ మనిషిపై ఉంటే నువ్వు ఓడిపోతావు, కృంగిపోతావు, బలహీనపడిపోతావు, అవసరమైతే విశ్వాసం నుంచి తొలగిపోతావు. కాబట్టి నీ విశ్వాసం, నీ నమ్మిక, నీ యొక్క నిరీక్షణ దేవునిపై నుంచి, దేవునిపైన ఉన్నట్లయితే గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీ విశ్వాసం మనుషుల పైన ఉంచకు, వారి జ్ఞానం పైన ఆధారపడి క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళకు, ఈ లోక జీవితంలో ముందుకెళ్ళకు. ఆ జ్ఞానం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ దేవుడు నిత్యం ఉండే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సజీవుడు, ఆది సంభూతుడు, ఆలోచనకర్త. కాబట్టి నీ విశ్వాసం, నీ నమ్మిక, నీ జ్ఞానం అంతా కూడా దేవుని పైన పెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి యొక్క ప్రయత్నమును, ఆలోచనను ఆయన సఫలపరుస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అవసరతలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ రాత్రి కాలంలో మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. మీరు ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభువా. అవునయ్యా, మా యొక్క విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానమును ఆధారము చేసుకుని ఉండకుండా తండ్రి మీ యొక్క శక్తి పైన మేము ఆధారపడాలని, అయ్యా మిమ్మల్ని బట్టి మేము విశ్వాసములో నడవాలని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు స్తోత్రములు. అవును తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులను బట్టి వేదన చెందుతున్నారో, దిగులు చెందుతున్నారో, మరి తండ్రి కృంగిపోతున్నారో వారందరినీ మీరు లేవనెత్తండి. మీ యొక్క వాక్యము బలమైనది తండ్రి. మీ యొక్క వాక్యము ద్వారా ప్రతి బిడ్డకు వారు అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుంచి వారికి విడుదల దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో, శారీరక బలహీనతతో ఎందరైతే తండ్రి అయ్యా మీ పాద సన్నిధిన ప్రార్థిస్తున్నారు, వారికి వచ్చినటువంటి రోగము తగ్గక ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిన ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి. అవును ప్రభువా, కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు నా ప్రభా. వారికి వచ్చిన మరి తండ్రి శారీరక బలహీనతలను కొట్టివేయండి ప్రభా. హార్ట్ ప్రాబ్లంతో బాధపడేవారు ఉన్నారు, మరి తండ్రి పెరాలసిస్ తో బాధపడేవారు ఉన్నారు, కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, ఎముకలు బలహీనమైపోయినటువంటి స్థితిలో బిడ్డలు ఎందరో ఉన్నారు నా ప్రభా. అటు బిడ్డలను మీరు ధైర్యపరచండి అయ్యా. మంచానికే పరిమితమైపోయిన వారు ఎందరో ఉన్నారు నా తండ్రి, లేవనెత్తండి తండ్రి. క్యాన్సర్ తో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల దయచేయండి నా తండ్రి. వారికి ఉన్న శారీరక బలహీనతలు అన్నిటినీ, అయా మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులన్నిటి నుండి కూడా విడుదలను మీరు దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడుదలను దయచేయండి. అప్పుల భారాలతో కృంగిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారికి ఉన్న అప్పును బట్టి మరి దిగులు చెందుతూ భయపడుతూ ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి చనిపోవాలి, ఈ అప్పు తీరదు అనేటువంటి అయా మరి తండ్రి అల్ప విశ్వాసముతో ఎందరైతే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో మరి తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి విశ్వాసాన్ని దయచేయండి, అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి. వారు చేస్తున్న పనులలో తండ్రి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి. అప్పుని చూసి బాధపడక భయపడక అయ్యా మిమ్మల్ని బట్టి ధైర్యంగా వారు అప్పు తీర్చుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. అదే విధంగా ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని వారికి మీరు అనుగ్రహించండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానమును వారికి మీరు ప్రసాదించండి నా ప్రభువా. అయ్యా ఉద్యోగం చేస్తూ ఇంకా తండ్రి మరి శాలరీ పెరగక ఎందరైతే బిడ్డలు వేదన చెందుతున్నారో అయ్యా వారి శాలరీ పెరుగుటకు కృపను
అనుగ్రహించండి అయ్యా. మరి ఉద్యోగం చేస్తున్న చోట మరి ఎవరైనా విభేదాలతో ఉన్నారో ప్రభా, మరి వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అందరితో సమాధానంగా ఉండేటువంటి భాగ్యము మీరు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి. భార్యాభర్తల మధ్య అయ్యా మరి తండ్రి ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి భాగ్యం వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. ఒకరినొకరు ద్వేషించుకొనకుండా అయ్యా మరి తండ్రి మీ యొక్క ప్రేమను కలిగి వారి యొక్క కుటుంబములో మరి తండ్రి పిల్లలతో నడుచుకుంటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి తండ్రి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. ఇంకా బాప్తిజం తీసుకుని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి అయ్యా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు నైట్ డ్యూటీలకు వెళ్తున్నారో తండ్రి అయ్యా, వారి యొక్క తండ్రి అయ్యా ప్రయాణం అంతటిలో మీరు వారికి తోడుగా ఉండండి. మీ యొక్క దేవదూతల కావాలని వారికి దయచేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నిద్ర పట్టక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, అయా నిద్రలే మీ సమస్యను యేసు నామములో తీసివేయండి ప్రభా. ఎటువంటి స్లీపింగ్ టాబ్లెట్స్ అవసరమే లేకుండా ప్రభా, ప్రతి బిడ్డకు మంచి నిద్రను, కంటి నిండా నిద్రను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు దుఃఖములో ఉన్నారో వారి దుఃఖమును సంతోషంగా మార్చండి. ఎందరైతే బిడ్డలు మరి దిగులుతో ఉన్నారో దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానన్నటువంటి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి కష్టాలతో విరిగి నలిగిన హృదయంతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు యేసు నామముల విడుదల దయచేయండి. మీ యొక్క నామముల బిడ్డలకు తండ్రి ధైర్యాన్ని ప్రసాదించమని ప్రభువా. ఇంకా సమస్యలు తండ్రి కష్టాల గుండా శోధనల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డకు యేసు నామముల విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయమని అయా, గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి. అయ్యా, మరి హన్నా మీ సన్నిధిలో ప్రార్థించగా హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడవు తండ్రి. అయా, సమూయేలును గిఫ్ట్ గా ఇచ్చిన దేవుడవు ప్రభా. అదే విధంగా ఎందరైతే బిడ్డలు మరి ప్రభా వారి సంతానం నిమిత్తం మీ సన్నిధిలో గోజాడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, మరి తండ్రి మీ యొక్క సన్నిధిలో సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టమని, ప్రతి ఒక్కరిని మీకు ఆశీర్వాదకరముగా అయ్యా మీరే నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బహు పూజింపదగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.